బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నవంబర్ 10 రోజు ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఏదైతే పేలుడు సంభవించిందో ఇది జైషే మహమ్మద్ తోని సంబంధం ఉన్నటువంటి ఈ డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి చేసినట్టుగానే ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ పేలుడు కావాలనే చేశాడా లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనే పైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఎందుకు అసలు ఈ అనుమానం వచ్చిందంటే, మామూలుగా ఈ డాక్టర్ ఉమర్ అనేవాడు ఏదైతే కారులో ప్రయాణం చేస్తుండో ఈ కారును మనం ఒకసారి చూసినట్లయితే ఈ కారు బ్యానెట్ అనేది కొంచెం తెరిచి ఉంది. అంటే మామూలుగా వీడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు ఈ పేలుడు పదార్థాలను వాడు ట్రాన్స్పోర్ట్ చేస్తుండు, అంటే ఒక నుంచి ఇంకొకరికి తీసుకుపోతుండు. మామూలుగా ఏదైనా కారు డిక్కీలో కావచ్చు లేకపోతే కార్లో కావచ్చు పెట్టుకుంటే మామూలుగా చిన్న చిన్న చెక్ పోస్ట్ల కాడ కూడా వీళ్ళు చెకింగ్ చేస్తారు. సో అందుకోసమనే వీడు ఈ పేలుడు పదార్థాలను ముందు బ్యానెట్ లో పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ బ్యానెట్ కొంచెం తెరిచి ఉంది, దాన్ని కవర్ చేసేందుకు ఏదో బ్లాక్ ప్లాస్టర్ లాంటిది అని పెట్టిండు. అయితే ఇది పేలుడు జరిగిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే, కారు ప్రయాణం జరుగుతున్నప్పుడే, అంటే కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడే ఆ పేలుడు పదార్థం అనేది పేలింది. అంటే వీని కాలు ఎక్సిలేటర్ మీద ఉంది, చేతి స్టీరింగ్ మీద ఉంది, అంటే డ్రైవింగ్ జరుగుతుంది, ఆ జరిగే టైంలో ఇది పేలింది. అయితే మరి ఆ బ్యానెట్ లో పెట్టినప్పుడు మరి ఆ కారు ఇంజన్ హీట్ ఎక్కడం వల్లనో లేకపోతే వాడు సరిగా దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయకపోవడం వల్లనో లేదంటే రోడ్ దగ్గర అంటే రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆ రోడ్ బంప్స్ అనేది ఇట్లా అన్నప్పుడు మామూలుగా ఆ ఒత్తిడికి ఇట్లా పేలు ఉంటదా అని చెప్పేసి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రస్తుతం. మరి ఇలాంటి పేలుడు ఈ ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే పేలుడు చేస్తా ఉంటారో సో వీళ్ళు ఎప్పుడెప్పుడు మరి ఇంతకుముందు చేశారు అంటే, మామూలుగా 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు, తర్వాత ఒకసారి ట్రంప్ వచ్చినప్పుడు, తర్వాత ఈ పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో 23 మందిని దాదాపు చంపేసారో సో అది కూడా జేడీ వాన్స్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో పర్యటన చేస్తున్నట్టు, అంటే అలాంటి టైంలోనే ఇలాంటి పేలుడు వీళ్ళు ప్లాన్ చేస్తారు. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ వేరే వేరే దేశాల నుంచి వెళ్ళి అంతర్జాతీయంగా ఉన్నటువంటి నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి పేలుడు సంభవిస్తే ఇండియా అంత సేఫ్ కంట్రీ కాదు, ఇండియాతోని సంబంధాలు అంతా పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళకు భయాన్ని కలిగించినట్టు వీళ్ళు ప్లాన్ చేస్తారు. సో మరి ఇప్పుడు అంటే గతంలో G20 సదస్సు అప్పుడు కూడా వీళ్ళు ఒక పేలుడు అనేది సంభవించింది. అంటే మరి ఇప్పుడు ఈ G20 సమిట్ లాంటివి కావచ్చు లేకపోతే సమావేశాలు లేవు, తర్వాత వేరే దేశం నుంచి వేరే నాయకులు వచ్చే సందర్భం కూడా ఇది కాదు. సో మరి ఎందుకు వీళ్ళు ప్లాన్ చేసిర్రు, ఎప్పుడు ఇది పేలుతామని అనుకున్నారు అంటే, కొంత మనం డెప్త్ గా దీని గురించి ఆలోచన చేస్తే ఏంటంటే, మామూలుగా ఈ నవంబర్ 14 రోజు బీహార్ ఎలక్షన్ కు సంబంధించి రిజల్ట్స్ వస్తాయి. సో అక్కడ ఈ ఎగ్జిట్ పోల్ లో కావచ్చు మామూలుగా తెలిసింది ఏంటంటే, ఖచ్చితంగా బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అక్కడ గెలవబోతుంది అని దాదాపు 100% అన్ని సర్వేలు తేల్చేసినాయి. సో అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత, సో గతంలో మనం చూసుకున్నట్లయితే బీజేపీ అంటే కొన్ని ఎలక్షన్ల తర్వాత అంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎలక్షన్ల తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అంటే మోదీ కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ ఢిల్లీలో బీజేపీ పార్టీ కార్యాలయంలో కలుస్తారు. తర్వాత ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో కొంతవరకు ర్యాలీలు చేస్తారు, కొన్ని సెలబ్రేషన్స్ చేస్తారు. దాని తర్వాత స్వీట్స్ లాంటివి పంచడం జరుగుతుంది. కార్యకర్తలు కావచ్చు, అక్కడికి వచ్చిన సమావేశానికి వచ్చిన వాళ్ళకు కావచ్చు స్వీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని నవంబర్ 14 బేస్ చేసుకొని వీళ్ళు ఈ 300 కిలోల అంటే 3000 కిలోలకు సంబంధించినటువంటి పేలు పదార్థాలను వీళ్ళు గ్యాదర్ చేసిర్రా. సో దాంట్లో భాగంగానే ఈ డాక్టర్ ఉమర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో సో వాడు ఈ కార్ లో ఆ పేలుడు పదార్థాలను తీసుకుపోతుండా అనే దానిపైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఒకవేళ ఈ 14 రోజు నవంబర్ 14 రోజు అక్కడికి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, కార్యకర్తలు, బీజేపీ అందరికి వస్తే సో ఆ ప్లేస్ లో నిజంగానే ఈ పేలుడు పదార్థాలు దాదాపు 3000 వరకు అయితే అక్కడ మనకు ఫరీదాబాద్ లో దొరికినాయి. సో వీటన్నిటిని గ్యాదర్ చేసి తీసుకుపోయి అక్కడ పేలుడు నిజంగానే జరిగితే వీళ్ళందరినీ చంపేసే ప్లాన్ లో భాగంగానే ఇదంతా నడుస్తుంది అని అయితే చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి. సో ఇది వీళ్ళ ప్లాన్ ఏ. ఒకవేళ ప్లాన్ ఏ గిట్ట ఫెయిల్ అయితే, అంటే ఇప్పుడు ఆల్రెడీ అనుకోకుండా అది హీట్ వల్లనో లేకపోతే ఏదో ఫెయిల్ అయ్యో లేకపోతే రోడ్ బంప్స్ వల్లనో పేలిపోయింది. సో ఎంత మందిని వాడు చంపాలని చూసిండో మొత్తం మీద వాడే ఆ కార్ లో బ్లాస్ట్ అయిపోయాడు, వాని కర్మ వానికే కొట్టింది, సో వాడు చచ్చిపోయాడు. సో ఇంకోటి ఏంది ప్లాన్ బి, డాక్టర్లందరినీ ఇప్పుడు ఒక్కడు తయారై వాంతో ఇంకొకడు అట్లా వీళ్ళు చాలా మంది అయితే ఉన్నట్టు తెలిసింది. అంటే ఫస్ట్ ఒకడు, తర్వాత 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకొక 4 జూనియర్ డాక్టర్లకు కూడా దీంట్లో సంబంధం ఉందని అయితే తేలింది.
దాంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు మళ్ళా, అంటే లేడీ డాక్టర్స్. సో వాళ్ళు కూడా ఏంటంటే 10 రూపాయల డాక్టర్లు అంట, అంటే మామూలుగా 10 రూపాయలకు వైద్యం చేసే డాక్టర్లు, దీంట్లో ఆడవాళ్ళు 3 ఉన్నారంట. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ ప్లాన్ ఏ ఒక ఫెయిల్ అయితే, ఒకవేళ మోదీ అమిత్ షాను వీళ్ళు చంపలేకపోతే ప్లాన్ బిని వీళ్ళు ఎగ్జిక్యూటివ్ చేసినట్టు ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ రాజేంద్ర నగర్ ఎవడైతే దొరికిండో సో వాడు ఏంటంటే ఇది రెజిన్ అనే ఒక విష పదార్థాన్ని అక్కడికి తీసుకెళ్లి అక్కడ, అంటే వీళ్ళు సెలబ్రేషన్ జరిగేటప్పుడు మామూలుగా స్వీట్స్ ఇవన్నీ పంచుతూ ఉంటారు కాబట్టి, సో దాంట్లో గిట్ట ఈ రెజిన్ ను కలిపి వాళ్ళని చంపేసే ప్రయత్నం జరిగిందా అనే దానిపైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తర్వాత ఈ గుళ్ళ లాంటి ప్లేస్లలో ఏదైతే పెద్ద ఎత్తున, అంటే ఒక్కొక్క రోజు కొన్ని వేల మంది భక్తులు వస్తా ఉంటారు. సో ఆ ప్లేస్ లో కూడా ఈ రెజిన్ లాంటి, అంటే ఆముదంలో ఏదైతే విష పదార్థం ఉండదు దానికి విరుడు కూడా ఉండదంట. సో దాన్ని తీసుకుపోయి అక్కడ కలిపితే చాలా మంది భక్తులు చనిపోయే ఆస్కారం ఉంటది కాబట్టి, సో ఇలాంటి ప్లాన్స్ జరుగుతున్నాయి అని చెప్పి అయితే ప్రస్తుతం తెలిసింది. సో ఇప్పుడు హైదరాబాద్ లోనే కావచ్చు, మామూలుగా హైదరాబాద్ లో, ఫరీదాబాద్ లో, హర్యానాలో, జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి డాక్టర్లు, అంటే తక్కువ అమౌంట్ కి వైద్యం చేస్తామని చెప్పి ఇట్లా హిందువులు కావచ్చు, మామూలు సాధారణ వ్యక్తులు కావచ్చు, అంటే వాళ్ళకు స్లో పాయిజన్ లాంటి ఈ విష పదార్థాలను ఇచ్చి మెల్లిమెల్లిగా వాళ్ళు చనిపోయే విధంగా, కిడ్నీలు ఫెయిల్ కావడము, హార్ట్ ఫెయిల్ కావడము, లేకపోతే ఇంకా ఆరోగ్యకర పరిస్థితులు వచ్చే విధంగా అయితే ఈ విధంగా కూడా రసాయనిక యుద్ధం కూడా చేస్తున్నారు, అంటే తీవ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళు. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళలో చాలా మంది ఈ పండ్లు అమ్మే వాళ్ళు ఉంటారు, తర్వాత ఫుడ్ లాంటి అమ్మే వాళ్ళు ఉంటారు. సో ఎందుకు అంటే ఇప్పుడు చాలా వరకు అయితే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.